హాయ్ అందరికీ స్వాగతం. ఈరోజు మనందరికి బాగా తెలిసిన ఒక మాటను తీసుకుని దాని అర్థాన్నే దాని స్వరూపాన్ని పూర్తిగా మార్చేసి చూద్దాం. శాంతితో విశ్రాంతి. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కదూ. సాధారణంగా ఒకరి జీవితం ముగిసినప్పుడు దీన్ని వాడతారు. కానీ ఈరోజు మనం చేయబోయే ఈ చర్చలో ఈ మాటకి ఒక సరికొత్త ప్రాళమున్న అర్థాన్నివ్వబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ మాట జీవితం ముగింపు గురించి కాకుండా మనం జీవితాన్ని జీవించే ఒక కొత్త పద్ధతి గురించి అయితే, అంటే జీవితాన్ని మరింత ప్రశాంతంగా క్లియర్గా జీవించడం గురించి అయితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచనతో మనం ముందుకు వెళదాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కొత్త ఆలోచన అసలు ఏ సమస్యను పరిష్కరిస్తుందో చూద్దాం. మనలో చాలామంది ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య ఇది. అదేంటంటే మన మనస్సు మోయలేనంత భారాన్ని మోయడం. మన మనసు విశ్రాంతి లేకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూడండి. అదే పనిగా ఆలోచనలు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఇమోషనల్ బర్డన్ అంటే ఒక రకమైన భావోద్వేగాల భారం. ప్రతీదీ వెంటనే పరిష్కరించాలి, అన్నీ మన కంట్రోల్లో ఉండాలి అనే ఒక తపన. ఈ ఫీలింగ్ మనలో చాలామందికి అనుభవమే కదా. మనసు మొత్తం ఏదో గందరగోళంగా, చాలా బరువుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే ఒక ముఖ్యమైన మార్పు వస్తుంది. ఇక్కడే మనం విశ్రాంతి అనే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ను పరిచయం చేస్తున్నాం. అదేంటంటే మెంటల్ రీసెట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విశ్రాంతి అంటే ఖాళీగా కూర్చోడం కాదు. ఇది ఒక యాక్టివ్ ప్రాసెస్. మన మెంటల్ స్టేట్ని పూర్తిగా రీసెట్ చేసే ఒక ప్రక్రియ. కేవలం పనులాపడం కాదు, మనసుని మళ్లీ మొదటికి తీసుకురావడం. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చూసిన స్లైడే ఇది, కాని ఇప్పుడు కుడివైపు కూడా నిండిపోయింది. విశ్రాంతి తీసుకున్న తర్వాత మనస్సు ఎలా మారిపోతుందో చూడండి. పూర్తి ప్రశాంతత, అద్భుతమైన క్లారిటీ, ఆలోచనల్లో సింప్లిసిటీ, ప్రతిదీ సహజంగా అర్థమవడం. ఆ ముందున్న గందరగోళానికి ఈ ప్రశాంతతకి ఎంత తేడా ఉందో కదా. ఇది నిజంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్. దీన్ని చాలా సింపుల్గా చెప్పాలంటే అదే మనసు, కాని వేరే స్థితి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ మార్పు మనం ఏదో కష్టపడి సాధించేది కాదు, కేవలం మనస్సు యొక్క స్టేట్ మారడం వల్ల వస్తుంది. మనం మనసుని మార్చట్లేదు, దాని స్థితిని మారుస్తున్నాం అంతే. సరే, ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. శాంతితో విశ్రాంతి అనే మాటకు మనమిస్తున్న ఈ కొత్త అర్థమేంటో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. పాత అర్థమేంటి? జీవితం ముగిశాక వచ్చే అంతిమ శాంతి. కాని కొత్త అర్థం చూడండి. జీవితం ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే మనసు ప్రశాంతంగా ఉండటం. అంటే చావు తర్వాత వచ్చే శాంతి కాదు, జీవితంలో ప్రతిరోజు ఉండే సౌలభ్యం. అదన్నమాట మార్పు. మరి ఈ కొత్త శాంతితో విశ్రాంతి అంటే సరిగ్గా ఏమిటి? ఇది మనసు ఓవర్లోడ్ అవ్వకుండా ఉండే ఒక స్థితి. సమాధానాల కోసం బలవంతం చెయ్యకుండా, ప్రతిదానికి వెంటనే రియాక్ట్ అవ్వకుండా, చాలా ప్రశాంతంగా, క్లియర్గా, ప్రెజెంట్గా ఉండే ఒక స్టేట్ అన్నమాట. అంటే నిజ జీవితంలో ఇది ఎలా ఉంటుందంటే మనం పనులాపేయడం కాదు, మనం లోపలుండే అశాంతిని ఆపడం. జీవితం అయిపోయిన తర్వాత వచ్చే నిశ్శబ్దం కాదు ఇది. బ్రతికున్నప్పుడు మన జీవితంలో బ్యాలెన్స్ తీసుకురావడం. మనం అన్ని పనులు చేసుకుంటూనే మనసులో మాత్రం ప్రశాంతంగా ఉండగలం. ఓకే, థియరీ బాగుంది, కాని దీన్ని ప్రాక్టికల్గా ఎలా సాధించాలి? ఇప్పుడు ఆ ఎలా అనే ప్రశ్నకు సమాధానం చూద్దాం. స్పష్టత కోసం ఒక 3 స్టెప్ గైడ్. ఇది చాలా సింపుల్, కానీ చాలా ఎఫెక్టివ్ ఫ్రేమ్వర్క్. స్టెప్ 1 పాజ్, అంటే ఆలోచనలను బలవంతంగా ముందుకు నెట్టడం ఆపండి. స్టెప్ 2 రెస్ట్, అంటే కొంచెం నిద్రపోండి లేదా ఆ పని నుండి కాస్త బ్రేక్ తీసుకుని పక్కకి వెళ్ళండి. ఇక స్టెప్ 3 రిటర్న్, అంటే మళ్ళీ ఆ విషయానికి తిరిగి వచ్చి ఇప్పుడు అది ఇంకా అర్థవంతంగా అనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకోండి. ఈ 3వ స్టెప్ చాలా కీలకం. మళ్ళీ తిరిగి వచ్చాక మనల్ని మనం చాలా మెల్లగా, సున్నితంగా ప్రశ్నించుకోవాలి. ఈ విషయము ఇప్పుడు కూడా నాకు సహజంగానే కనెక్ట్ అవుతోందా? సమాధానం అవును అయితే ముందుకు వెళ్ళండి, లేదు అనిపిస్తే దాన్ని అక్కడితో వదిలేయండి. ఎలాంటి బలవంతం ఉండకూడదు. ఈ సున్నితత్వమే ఇక్కడ మ్యాజిక్. ఈ మొత్తం ఫిలాసఫీని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఆలోచన నిర్మిస్తుంది, కాని విశ్రాంతి వెల్లడిస్తుంది అని. అంటే థింకింగ్ అనేది ఒక బిల్డింగ్ బ్లాక్ లాంటిది, అది మన ఐడియాల్ని నిర్మిస్తుంది. కాని రెస్ట్ అది ఒక కాంపాస్ లాంటిది, మనకు సరైన దారిని చూపిస్తుంది. ఏం చేయాలో విశ్రాంతి తీసుకున్నప్పుడే స్పష్టంగా తెలుస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. శాంతి అనేది మనం చేరుకోవాల్సిన ఒక డెస్టినేషన్ కాదు,
అది ఒకేసారి సాధించేసేది కాదు. అది ఒక జీవన విధానం, మనం ప్రతిరోజూ ప్రతి క్షణం పాటించే ఒక పద్ధతి. చివరిగా ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం. స్పష్టతను అంటే క్లారిటీని మనం ఫోర్స్గా క్రియేట్ చేయలేం. మన మైండ్లో ఉండే ఆ శబ్దం, ఆ నాయిస్ ఆగిపోయినప్పుడు క్లారిటీ దానంతటదే బయటపడుతుంది. బ్రతికి ఉన్నప్పుడే శాంతితో విశ్రాంతి తీసుకోవడం అంటే సరిగ్గా ఇదే.